అరే భయ్యా, అదేమైనా కాకా హోటల్ అనుకున్నావా? మనలాంటి వాళ్ళు 100 మంది చేస్తుంటారు. అంతమంది చేస్తే ఎంగేజ్ రావాలి కదా. అరే భయ్యా, వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంటుందా? 10 ఫోన్లు ఉంటాయి. అందరూ కలిసి అటెంప్ట్ చేయాలి కదా. ఇంకొకసారి ఫోన్ చేయి ప్లీజ్. అరే మేడం, అర్ధగంట నుంచి చేస్తున్నాం, ఇంకెంతసేపు చేయాలి? ప్లీజ్ భయ్యా, ప్లీజ్. ఆకలి అవుతుంది భయ్యా, అర్థం చేసుకో. అరే మేడం, మా ప్రాణాలు తీసేటట్టున్నావు మేడం. ఏమైందిరా నీకు? నా ఫోన్ చూస్తే వెంటనే లిఫ్ట్ చేసేవాడివి, నా కోసం వెంట పడేవాడివి. ఇప్పుడెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? దేవుడా, వాడు ఎలాగైనా ఫోన్ లిఫ్ట్ చేసేలా చూడు. బావా, నీకు జున్నంటే చాలా ఇష్టం కదా, తిను బావా. ఇప్పుడు వద్దు అనుజ. అరే, నా బిడ్డ నీకోసం ఎంతో కష్టపడి చేస్తే తిననంటావేంటల్లుడు? తిను, తినలుడు. తినలుడు, నువ్వు ఒక ముక్క తింటే మిగిలినంతా మాకు ప్రసాదం లెక్క పెడుతుంది. తిను బావా. ఇప్పుడు వద్దు అనుజ. తినరా, నీకు నీ అంజలికి జున్నంటే ప్రాణం కదా. అంజలి చేత్తో పెట్టినప్పుడు కేజీలు కేజీలు తినేవాడి కదరా. జున్ను వేరైనా ఇద్దరు ప్రేమలు ఒకటేరా. కానీ నువ్వు పెట్టమ్మా. అంజలి అక్కే తినిపిస్తుంది అనుకుని తిను బావా. ఒరే అర్జున్, అంతలా బతులాడించుకుంటావేంట్రా? తినరా. నేను తింటాను, లేవు. ఆహా, నేను తినిపిస్తాను బావా. తింటాను, ఇవ్వు. ఆహా, కుదరదు, నేనే తినిపిస్తా. నాకు నేను తింటా అనుజ. అయ్యో, అరే రే, జర చూసుకుని తినిపించాలి కదా బిడ్డ. సారీ బావా. పర్లేదు, నేను తుడుస్తానండు బావా. వదిలే, నేను వెళ్ళి షర్ట్ మార్చుకుంటాను. అయ్యయ్యో, ఎంత గల్తీ అయిపోయింది. బావా మస్తు ఫీల్ అయి ఉంటాడు. పర్వాలేదులే వనజ, నువ్వేం కావాలని చేయలేదు కదా, ఫీల్ అవ్వకు. పాగలదాన్ని మంచిగా చూసుకోవాలి కదా. వనజ, నువ్వేం బాధపడకమ్మా. ఛీ, ఎదవ జీవితం. జిందగీలో ఇంతగా ఫోన్ నేను ఎవరికి చేయలేదు. ఫోన్ తీసి నేల కాసుకోవడం. అరే భయ్యా, 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 రింగ్ అవుతుంది కదా భయ్యా, లిఫ్ట్ చేస్తాడులే, ఒకసారి మాట్లాడు.